వావ్, సూపర్. మొదటగా ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు దోరగా వేయించి మిక్సీ పట్టుకోవాలి. లాస్ట్లో తెల్లగడ్డ వేసి మిక్సీ పక్కన పెట్టుకోవాలండి. అల్లం, ఎర్రగడ్డ, తెల్లగడ్డ నీట్గా కడిగి కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఈ టమాటాలు కూడా కడిగి మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. చింతపండు కడిగి నానబెట్టుకునేసేయాలి. ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా ఉప్పు, ఇలా ఎర్రగా వేగిన తర్వాత పసుపు, కరివేపాకు, కారం, ధనియాల పొడి, ఇంగువ, వెంటనే టమాటా క్యూరీ పోసేసేయాలండి. రసం మాడిపోతుంది. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలండి. బాగా ఉడకాలి ఇది. ఇప్పుడు చింతపండు పులుసు పోయాలండి. ఉప్పు కారం తగ్గింది, మళ్ళీ నేను కొద్దిగా వేసాను. సన్న మంట మీద కొద్దిసేపు ఉడికించుకోవాలి. బాగా ఉడకాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ధనియాల పొడి అవి వేసేసేయాలి. ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న చేపలను వేయాలండి ఒక్కొక్కటిగా. బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు కరివేపాకు, తెల్లగడ్డ, కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. అబ్బా, స్మెల్ అయితే సూపర్, టేస్ట్ అయితే అద్దరిపోయింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో తెలియజేయండి.